వెల్కమ్ టు సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఫిజికల్ సైన్స్కి సంబంధించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చర్చించుకుందాం. ఇది పార్ట్ 13th వీడియో. అత్యధిక కెలోరిఫిక్ విలువ ఉన్న ఇంధనం. ఆప్షన్ ఏ పెట్రోల్, ఆప్షన్ బి డీజిల్, ఆప్షన్ సి హైడ్రోజన్, ఆప్షన్ డి పిడకలు. అత్యధిక కెలోరిఫిక్ విలువ ఉన్న ఇంధనం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి హైడ్రోజన్. ద్యుతి గుణం ఉన్న అలోహం. ఆప్షన్ ఏ పాదరసం, ఆప్షన్ బి బ్రోమిన్, ఆప్షన్ సి అయోడిన్, ఆప్షన్ డి బంగారం. ద్యుతి గుణం ఉన్న అలోహం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి అయోడిన్. సోడియం లోహాన్ని దేనిలో నిల్వ ఉంచుతారు? సోడియం లోహాన్ని దేనిలో నిల్వ ఉంచుతారు అంటే ఆప్షన్ ఏ పెట్రోల్, ఆప్షన్ బి కిరోసిన్, ఆప్షన్ సి నీరు, ఆప్షన్ డి ఆల్కహాల్. సోడియం లోహాన్ని దేనిలో నిల్వ ఉంచుతారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి కిరోసిన్. తెల్ల ఫాస్ఫరస్ని దేనిలో నిల్వ ఉంచుతారు అంటే దానికి ఆన్సర్ నేను ముందు వీడియోలో చెప్పాను. మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ చేయండి. చమురు పరిశ్రమలో చమురు ఘనపరిమాణాన్ని దేనిలో కొలుస్తారు? ఆప్షన్ ఏ క్వింటాలు, ఆప్షన్ బి బారెల్, ఆప్షన్ సి టీఎంసీ, ఆప్షన్ డి మైక్రాన్స్. చమురు పరిశ్రమలో చమురు యొక్క ఘనపరిమాణాన్ని దేనిలో కొలుస్తారు అంటే ఆప్షన్ ఏ క్వింటాలు, ఆప్షన్ బి బ్యారెల్స్, ఆప్షన్ సి టీఎంసీ, ఆప్షన్ డి మైక్రాన్స్. ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ బి బారెల్స్. చమురు ఘనపరిమాణాన్ని బ్యారెల్స్లో కొలుస్తారు. 96% కార్బన్ ఉన్న నేల బొగ్గుని ఏమంటారు? ఆప్షన్ ఏ లిగ్నైట్, ఆప్షన్ బి బిటుమినస్, ఆప్షన్ సి పీట్, ఆప్షన్ డి ఆంథ్రసైట్. 96% కార్బన్ ఉన్న నేల బొగ్గుని ఏమంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ డి ఆంథ్రసైట్. భూమిలో ఉన్న జీవ పదార్థం నెమ్మదిగా నేల బొగ్గుగా మారే ప్రక్రియను ఏమంటారు? ఆప్షన్ ఏ పాశ్చరైజేషన్, ఆప్షన్ బి కార్బోనైజేషన్, ఆప్షన్ సి సల్ఫటైజేషన్, ఆప్షన్ డి ఏది కాదు. భూమిలో ఉన్న జీవ పదార్థం నెమ్మదిగా నేల బొగ్గుగా మారే ప్రక్రియను కార్బోనైజేషన్ అని అంటారు. ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ బి కార్బోనైజేషన్. టెర్లిన్ను నూలుతో మిశ్రణం చెందిస్తే ఏర్పడేది ఏది? టెర్లిన్ను నూలుతో మిశ్రణం చెందిస్తే ఏర్పడేది ఏది అంటే ఆప్షన్ ఏ టెరికాట్, ఆప్షన్ బి టెరీ సిల్క్, ఆప్షన్ సి టెరీ వూల్, ఆప్షన్ డి రేయాన్. ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ ఏ టెరికాట్. కృత్రిమ పట్టు అని దేన్ని పిలుస్తారు? ఆప్షన్ ఏ నైలాన్, ఆప్షన్ బి రేయాన్, ఆప్షన్ సి టెరిలిన్, ఆప్షన్ డి టెరికాట్. కృత్రిమ పట్టు అని దేన్ని పిలుస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి రేయాన్. థైరాయిడ్ గ్రంథి పనితీరును ఏ ఐసోటోప్తో పరీక్షిస్తారు? ఆప్షన్ ఏ కోబాల్ట్, ఆప్షన్ బి అయోడిన్, ఆప్షన్ సి సోడియం, ఆప్షన్ డి సల్ఫర్. థైరాయిడ్ గ్రంథి పనితీరుని ఏ ఐసోటోప్తో పరీక్షిస్తారు అంటే ఆన్సర్ ఆప్షన్ బి అయోడిన్. పొటాషియం 1940, కాల్షియం 2040 అనేవి ఆప్షన్ ఏ ఐసోటోప్లు, ఆప్షన్ బి ఐసోబార్లు, ఆప్షన్ సి ఐసోటోన్లు, ఆప్షన్ డి ఐసోకోర్లు. ఆన్సర్ ఏది అంటే ఆప్షన్ బి ఐసోబార్లు. సోడియం క్లోరైడ్ జల ద్రావణం నుంచి సోడియం క్లోరైడ్ని వేరు చేసే పద్ధతిని ఏమంటారు? ఆప్షన్ ఏ స్ఫటికీకరణము, ఆప్షన్ బి ఉత్పతనము, ఆప్షన్ సి క్రోమటోగ్రఫీ, ఆప్షన్ డి వడపోత. NaCl జల ద్రావణం నుంచి NaClని వేరు చేసే పద్ధతిని ఏమంటారు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ స్ఫటికీకరణం అని అంటారు.
స్టెయిన్లెస్ స్టీల్ మిశ్రమ లోహ సంఘటనము. ఆప్షన్ ఏ ఫెర్రం ప్లస్ కార్బన్ ప్లస్ క్రోమియం ప్లస్ నికిల్. ఆప్షన్ బి ఫెర్రం ప్లస్ మాంగనీస్ ప్లస్ క్రోమియం. ఆప్షన్ సి కాపర్ ప్లస్ జింక్. ఆప్షన్ డి కాపర్ ప్లస్ టిన్. స్టెయిన్లెస్ స్టీల్ మిశ్రమ లోహ సంఘటన ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ఫెర్రం ప్లస్ కార్బన్ ప్లస్ క్రోమియం ప్లస్ నికిల్. తుప్పు రసాయన ఫార్ములా. ఆప్షన్ ఏ Fe2O3. ఆప్షన్ బి Fe2CO3. ఆప్షన్ సి Fe2O3XH2O. ఆప్షన్ డి Fe3O4. తుప్పు రసాయన ఫార్ములా ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ సి Fe2O3XH2O. pH విలువ ఎంత ఉంటే దంతక్షయం ప్రారంభమవుతుంది? ఆప్షన్ ఏ 5.5 కంటే తక్కువ. ఆప్షన్ బి 7.32 కంటే తక్కువ. ఆప్షన్ సి 10.6 కంటే ఎక్కువ. ఆప్షన్ డి 6.4 కంటే ఎక్కువ. pH విలువ ఎంత ఉంటే దంతక్షయం ప్రారంభమవుతుంది అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ 5.5 కంటే తక్కువ. దీనికి కంటిన్యూషన్ వీడియోస్ నెక్స్ట్ నేను అప్లోడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ అయిన సాయి శివరామ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.